మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భారీ క్రేజీ సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వంభర. ఈ మూవీకి మల్లిడి వశిష్ఠ డైరెక్టర్. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి స్టోరీ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. కానీ మేకర్స్ మాత్రం అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే విశ్వంభర స్టోరీ గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. మరి విశ్వంభర గురించి తెలిసిన ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన మల్లిడి వశిష్ఠ్ రెండో సినిమాగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే లక్కీ ఛాన్స్ దక్కించుకోవడంతో అసలు ఈ సినిమా కథ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఈ మూవీ స్టోరీ గురించి తెలిసిన సమాచారం ఏంటంటే, ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఉండే కథతో సాగుతుందట. ఇంకా చెప్పాలంటే జగదేక వీరుడు అతిలోక సుందరి కథని సింపుల్ గా రివర్స్ చేశారని తెలిసింది. ఇంతకీ కథ ఏంటంటే, జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో దేవలోక నుంచి ఇంద్రజ ఒక ఉంగరం కోసం భూమి మీదకు దిగివస్తుంది. భూమి మీదకొచ్చిన తర్వాత హీరోతో ప్రేమలో పడుతుంది. వెనక్కి వెళ్లలేనంత బంధనాలు వేసుకుంటుంది. సరిగ్గా ఇదే కథను రివర్స్ చేశారట. భూమి మీద హీరోతో ప్రేమలో ఉన్న హీరోయిన్ సడన్ గా మాయమవుతుందట. దాంతో ఆమె కోసం లోకాలన్నీ గాలించడం మొదలు పెడతాడట హీరో. ఇదే విశ్వంభర స్టోరీ లైన్ అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. మాయమైన కథానాయిక కోసం కథానాయకుడు లోకాల్ని తిరుగుతాడట. ఆమె ఎక్కడుంది, ఎలా కనిపెట్టాడు, చివరకు ఏమైంది అనేదే కథ అని తెలిసింది. ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఉంటుందనే విషయం సీనియర్ నిర్మాత అశ్విని దత్ కు కూడా తెలియడంతో ఆ మధ్య ఎవరైనా జగదేక వీరుడు అతిలోక సుందరి కథను కాపీ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటన కూడా రిలీజ్ చేశారు. మరి విశ్వంభర రిలీజ్ తర్వాత అశ్విని దత్ ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఆసక్తిగా మారింది. ఇందులో 8 మంది హీరోయిన్లు ఉంటారట. వీళ్లు వేరువేరు లోకాల్లో ఉంటారట. విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఉన్న కథ ఇది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించాల్సి ఉంది. త్వరలోనే ఈ సాంగ్ షూట్ కంప్లీట్ చేయనున్నారు. ఈ మూవీ నుంచి గ్లిమ్స్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వంభర భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.